రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం, ఆరోపణ వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయడం, దాంతోపాటు సిఐడి కూడా ఇన్వాల్వ్ కావడం, ఈరోజు సుప్రీంకోర్టు క్లియర్ ఇవ్వడం. ఇవన్నీ కూడాను ఒకవైపు జరుగుతున్నా ఈరోజు అత్యవసర కేబినెట్ సమావేశాలు పెట్టి కూడా లడ్డూ ప్రసాదంలో కల్తీని ఈ విషయాన్నే పరిగణనలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం యావత్ హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే తినే ఆ ప్రక్రియకు మాత్రం తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది. ప్రముఖ దర్యాప్తు సంస్థలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ల్యాబులు ఇచ్చినటువంటి రిపోర్టులను కూడా నమ్మకుండా ప్రజలను తప్పుదావ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ ఎదురుదాడిలో ఏ అంశాలని వారు పరిణామాలు తీసుకుంటున్నారు, ఆ పరిణామాలు తీసుకునే క్రమంలో ఇప్పటికీ కూడాను రావణ కాష్టంలా రాస్తున్నటువంటి ఏదైతే ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీని వినియోగం ఉందో దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వంకి ఏ విధంగా హితవు పలుకుతున్నారనే విషయం అడిగి తెలుసుకుందాం. ఆమదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చింతా రవికుమార్ మనతో. చూస్తే కనుక 2 ఏళ్ళు కావస్తూ ఉంది. సిబిఐ సిఐడితో పాటు సుప్రీంకోర్టు 3 కూడాను దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదనే ఒక క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా కూటమి ప్రభుత్వం అసెంబ్లీ కేబినెట్ అత్యవసర సమావేశాలు పెట్టి కూడా ఆ అంశాన్ని మళ్ళీ పునరుద్ధరించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏ విధంగా భావించు? ఇది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ప్రజల దృష్టిని మరల్చే ఒక ప్రయత్నంలో భాగమే ఈ కుట్ర. ఎందుకనంటే మొన్న కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఈయన డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నాడు. కేంద్రం నుండి ఏదో పెద్ద పొడుసు వచ్చేస్తాడని అనుకుంటున్నాం మనం. కానీ రాష్ట్రానికి మన ఏదైతే లిమిట్ ఉంటుందో, అప్పు తెచ్చే లిమిట్ ఉంటుందో, ఆ లిమిట్ను దాటించి అప్పు చేసుకునే ఏర్పాటే చేస్తున్నాడు తప్పించి ఇంకొక కేంద్రం నుండి తీసుకొచ్చినటువంటి పథకం కానీ, కేంద్రం నుండి తీసుకొచ్చినటువంటి నిధులు కానీ చూపించండి. పోలవరంకి ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. అలాగే ఏమైనా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అదేమీ లేదు. విశాఖపట్నం అభివృద్ధి కోసం సాక్షాత్తు 5,000 కోట్ల రూపాయలని ప్రపోజ్ చేసి పంపించారు. ₹1 ఇవ్వలేదు. ఇవేమి ఇవ్వలేదు సరే కదా. ఈ లిమిట్ ఏదైతే అప్పు చేసే లిమిట్ ఉందో ఆ లిమిట్ని ఎత్తేసి ఇప్పటికే 3,10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని అప్పుల పాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. రైతుల్ని ప్రొక్యూర్ చేసి సరైన మద్దతు ధర కల్పించినటువంటి ధాన్యానికి కానీ అవేం చేయట్లేదు. వీటన్నింటి నుండి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనే ఒక ఉద్దేశంతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ లడ్డూ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఈ తెర వెనక ఈరోజు ఏవైతే దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చినాయి, అదేవిధంగా ల్యాబ్లు కూడా రిపోర్టులు ఇచ్చినాయి, ఈ వీటి మీద వాటికి నమ్మకాలు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి నాయకులు చేసిన ఆరోపణలు చూస్తున్నాయి. క్లియర్గానే ఎన్డీడీబీ రిపోర్ట్లోనా ఎన్డీఆర్ఐ రిపోర్ట్లోనా ఒకటి పేర్కొనడం జరిగింది. మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మేము వెరిఫై చేస్తే ఇందులో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, లేకపోతే ఈ లార్డ్ పందికొవ్వు కానీ ఇదేవి లేవని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు ఇచ్చి వాటినే సిట్ ఈరోజు ఛార్జ్ షీట్ వేసి సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళేదో ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం, మనం కందిపప్పు కొంటాం, పెసరపప్పు కొంటాం, లేకపోతే అన్ని గ్రాసరీస్ కొంటాం. వాటితో పాటు ఏది బాత్రూంలో వాడినటువంటి ఫీనాల్ కానీ లేకపోతే యాసిడ్ కానీ కొంటాం. అయితే అవన్నీ కలిపి మనం వండుకొని తింటున్నట్ట. అలా వాళ్ళు ఏదైతే ఈ నెయ్యి సప్లై చేసిన ఇండస్ట్రీ ఏదో ఉందో వాళ్ళు కొన్ని కెమికల్స్ క్లీనింగ్ పర్పస్ కోసం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆ కెమికల్స్ని మరొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, బాత్రూంలో వాడిన కెమికల్స్ కలిపేసి లడ్డూ తయారు చేస్తాం. ఇది ఎంత హీనమండి. ఇది ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కనుక ప్రతిపక్షం లేదు, ప్రశ్నించే నాదుడు లేడు, ప్రజలు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి లడ్డూ అంశంతో అలాగ రాజకీయం చేసుకుంటూ పోతే పాలన సాగిస్తే సరిపోద్ది అన్నటువంటి భావనలో ఉన్నారా? ప్రతిపక్షం ఎందుకు లేదండి? ఈరోజు 40% ఓట్లు తెచ్చుకొని 3 సంవత్సరాలు 2019 నుండి 24 వరకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు బయటకు కనబడకుండా ఎక్కడో హైదరాబాద్లో దాక్కున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పుత్రుడైనటువంటి లోకేష్ గారు. ఈరోజు ఎలక్షన్లో ఓడిపోయిన ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన నెక్స్ట్ డే నుండే ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకి నేనున్నాను,
ఏ సమస్య అయినా నేను ప్రశ్నిస్తాను అనుకొని వచ్చేసి ప్రతి విషయంలో కూడా రైతుల సమస్యలు అయితేనేమి, విద్యుత్ పెంచిన అంశాల్లోనైతేనేమి, లేకపోతే మెడికల్ కాలేజీల అంశం అయితేనేమి, ప్రతి విషయంలో కూడా నేనున్నాను, ప్రజల తరఫున పోరాడతాం అనుకుని వచ్చినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతిపక్షం ఈరోజు ఈ రాష్ట్రం లేకపోవడం ఏంటి, అన్నింటికన్నా పాలకపక్షం కన్నా యాక్టివ్గా పనిచేసి ప్రజల తరపున గొంతు వినిపిస్తున్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ మా వైసీపీ పార్టీ. కాబట్టి అదేం కాదు, వీళ్ళు కేవలం దీన్ని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి పొంది దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి నీచమైన సంస్కృతికి తెరలేపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి వత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కల్తీనే విషయంలో మాత్రం కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది. ఈ విషయంపై దర్యాప్తు సంస్థలతో పాటు ప్రముఖ ల్యాబులు ఇచ్చిన నివేదికలను కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల వెనుక కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు మదన పడే పరిణామం పాలన కొనసాగుతుందంటే తప్పకుండా ఈ రోజున రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక, అలాగే వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో ఆ వాగ్దానాలను నెరవేర్చలేక వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వారిని బలహీనపరచాలనే ఒక దురుద్దేశంతో ఈనాడు ఇంతటి దుర్మార్గ నీచమైన చర్య తీసుకుంటున్నారంటే చివరికి మనందరూ ఆరాధ్య చేయం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి లడ్డూపై కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాంట్లో కల్తీ జరిగిందని చెప్తున్నారంటే ఇంతకంటే మరి ఏం నిదర్శనం కావాలి? రాజకీయాల్లోకి మతాలు, అలాగే మనందరం ఆరాధించే దేవుని తీసుకురావాలా? మరి ఇంతకంటే నీచం ఇంకేముంటుంది? దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందే, ఇటు సిబిఐ కానీ సిఐడి కానీ దాంతోపాటు కూడాను ప్రముఖ ల్యాబ్లు ఇచ్చిన నివేదికలను కూడా పరిణామాలు తీసుకోండి. మరి వారికి నమ్మకం లేదనంటే వారి కూటమి నాయకులు పురంధేశ్వరి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రనాయుడు గారు ఒక నివేదిక ఇచ్చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే మనందరం గౌరవంగా భావించే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మనందరం మరి ఇక్కడ అత్యున్నతంగా భావించే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సిట్లో కూడా క్లియర్గా ఏదైతే జూలై నెలలో 4 లారీలని రిటర్న్ చేసిందో, ఎందుకంటే ఒక ఆనవాయితీ ఉంది, ఏ లారీ కూడా అక్కడ టీటీడీ ల్యాబ్లో ఆ నెయ్యి పరీక్షించిన తర్వాత అది ఓకే అయిన తర్వాతనే అవి లడ్డు తయారు చేయడానికి వెళ్తుంది. ఇలానే చాలా కాలం నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా 18 లారీలని వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. మరి వీరి టైంలో వీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2024 జూన్లో ఒక 4 లారీలు వచ్చినాయి, అవి ఓకే అయినాయి, ప్రసాదం వాడారు. మళ్ళీ జూలైలో 4 లారీలు వచ్చాయి. మీరే మొదటేసిన ఛార్జ్షీట్లో అది చెప్పడం జరిగింది 62వ పేజీలో. ఏవైతే 4 లారీలు వచ్చాయో అవి క్వాలిటీ బాగోలేదని చెప్పి తిరిగి రిజెక్ట్ చేసి వారికి మెయిల్ కూడా పెట్టారు. మళ్ళీ తిరిగి వైష్ణవి డైరీ పేరున అవే 4 లారీలు మళ్ళీ ప్రసాదం వాడడానికి మళ్ళీ వచ్చి ప్రసాదం వాడడం జరిగింది. అది క్లియర్గా ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ 44 పేజ్ నెంబర్ 44లో క్లియర్గా సిట్ తెలియజేయడం జరిగింది సుప్రీంకోర్టుకి. మరి ఎవరి హయాంలో ఇది జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయామే కదా. మరి దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఈ మెట్లు కడగండి, ఇప్పుడు కడగండి. చూస్తే కనుక ప్రస్తుతం కల్తీ నెయ్యి విషయంలో మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఎవరైతే భువనేశ్వర్ వీళ్ళు కూడా బీజేపీ పార్టీ కూడా ఈ విషయంలో బీజేపీ పార్టీ కనీసం ఎక్కడ కూడా నోరు మెదపకపోగా హైందవ తత్వాన్ని ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి పార్టీ ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని జారీ చేయాలి కదా. బీజేపీ ప్రభుత్వానికి తెలుసండి చంద్రబాబు నాయుడు గురించి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో లేకపోతే ఈయన ఏదో పెద్ద తోపుగాలనో బీజేపీ ప్రభుత్వం ఆదరించట్లేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం మీద ఎన్ని దుష్ట ప్రచారాలు చేసిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఈరోజు ఆ మహానుభావుడు ప్రధానమంత్రి గారు ఈయన ఆదరించారంటే కేవలం అధికారం కోసమే తప్పించగానే ఇంకొక ఆలోచన లేదు. అయితే ఏ రోజు ఈయన మంచి పని చేశాడని, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు హైందూ ధర్మాన్ని కాపాడడానికి ఈయన ప్రభుత్వంలో మంచి పని చేశాడని ఒకసారి నిరూపించండి. ఆ రోజు రాజమండ్రి పుష్కరాల్లో ఏం చేసావు? నువ్వు షూటింగ్ తీయడం కోసమని ఆ బోయపాటి సీన్ తీసుకొచ్చి
నువ్వు సినిమా తీయడం కోసమని కొన్ని వేలాది మంది భక్తులేమో గేట్లు వేసేసి ఉంచేసి వాళ్ళకేమో అసౌకర్యాన్ని కల్పించి కొన్ని వందలాది మందిని చంపేశావు. ఆ రోజైనా నా తప్పిదం వల్ల ఇది జరిగిందని క్షమాపణ చెప్పావా? మరి ఈరోజు నీ ప్రభుత్వంలో నిన్న నువ్వు చేసిన తప్పిదానికి మన సింహాచలంలో కొంతమందిని చంపేశావు. ఈరోజైనా నా తప్పిదమే, నా ప్రభుత్వం తప్పిదమే. ప్రభుత్వంలో ఎవరు తప్పిదం చేసినా ప్రభుత్వం పెద్ద అంగీకరించాలి. నువ్వు అంగీకరించావా? అంగీకరించలేదు. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో తొక్కుసినట్లు కొంతమంది చచ్చిపోయారు నీ వైఫల్యం వల్లే. దానికి నువ్వు అంగీకరించావా? అంగీకరించలేదు. ఎప్పుడు నువ్వు అంగీకరించావని? కాబట్టి నువ్వు హైందూ సాంప్రదాయం మీద నీకు ఏ రోజు నమ్మకం లేదు. ఏదో ఒక తప్పు చేయడం, ఆ తప్పును వేరే వాళ్ళ మీద నెట్టేయడం. ఏమంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను కాబట్టి హైందూ సాంప్రదాయాన్ని ఆయన కాపాడలేడు, ఈ తప్పులు చేస్తున్నాడని ఒక దుష్ప్రచారం. ఈరోజు నువ్వు చేసిన తప్పిదం వల్ల, నువ్వు చేసినటువంటి అకృత్యాల వల్ల, మీరు చేసినటువంటి నాటకాల వల్ల ఈ ప్రభుత్వం 11 సీట్లు పడిపోవచ్చు. కానీ ఈరోజు 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే లక్షలాది మందిని చూసి వారవలేక, ఇంత కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరేటి, ఇన్ని లక్షలాది మంది ఆయన వెనకతలు వస్తున్నారని వారవలేని పరిస్థితిని తిప్పుకొట్టడానికి, ప్రజలకు ఏదో మబ్బి పెట్టడానికి ఈరోజు నువ్వు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నావు. ఇది ఎంతవరకు ధర్మం? దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా చూపిస్తాడు. ఒక్క 3 సంవత్సరాలు వార్చండి, మీ లెక్క ఏంటో ఆ వెంకటేశ్వర స్వామి ఈ ప్రజల రూపంలో మీకు తీర్పు చెప్తారు అని నా భావన. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, మీకు శిక్ష తప్పదు. ఇప్పటికైనా బుద్ధి మరల్చుకోమని, ఈ లడ్డూల విషయాన్ని ఎక్కడితో వదిలేసి మీరిచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ప్రజాదేవులకు న్యాయం చేయమని, మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోమని మనసావాచ కోరుకుంటున్నటువంటి. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే పరిపాలన కోసం అధికారాన్ని ఇస్తే ఈరోజు 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేందుకే ఈ లడ్డూలో కల్తీని వినియోగించారనే అంశాన్ని మాత్రం పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంపై చూస్తే కనుక ప్రస్తుతం ఈ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉందని భావిస్తున్నారు? 164 మందిని ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామల అవుతుంది, మంచి పాలన అందిస్తున్నాడు. 2 ఏళ్ళలోనే ఇటువంటి ఆపాదించిన నివేదన తీసుకుంటారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీ ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజానీకానికి. 50 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెన్షన్ ఇస్తామని, భూమి లేని నిరుపేదలందరికీ భూమి ఇస్తామని, ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇస్తామని, అలాగే ప్రతి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్నటువంటి యువతకి ప్రతి నెల 1500 రూపాయలు వేస్తామని చెప్పి జమ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అనేక వాగ్దానాలు చేశారు. అంటే అన్నితర సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు వైఫల్యం చెందడంతోనే లడ్డూ ప్రసాదాన్ని ఈరోజు తెర మీద తీసుకొస్తారు. ఇప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చినా కూడా నెరవేర్చకపోగా సూపర్ హిట్ అయిందని చెప్పి సభలు జరిపించి ప్రజలు మభ్యపెట్టి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు. అయితే ఇది ఒక పక్కనగా వైఫల్యం చెంది తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కుటిల ప్రయత్నం చేయడం అనేది ఒక హక్కు. తర్వాత దీనికి తోడుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, ఆ తర్వాత మాజీ మంత్రులు ఆస్తులు ధ్వంసం చేయడం, కేసులు ఇరికించడం, జైల్లో పెట్టడం, చంపేయడం, దమనకాండ ఒక పక్క జరుగుతుంది. ఇవన్నీ కూడా మబ్బుపరచడానికి, మరుగుపరచడానికి ఇలాంటి లడ్డు వ్యవహారం తీసుకొచ్చి ప్రజలందరికీ ఆరాధ్యమైనటువంటి ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డుని మధ్యలో రాజకీయాల్లో లాగి ఇవి మభ్యపరచడానికి ఇది ఒక కుటిల ప్రయత్నము, కుటిల పన్నాగమే. అయితే భగవంతుడు ఉన్నాడు కాబట్టి నిన్న హెరిటేజ్ పెరుగు విషయంలో స్పష్టమైనటువంటి జరిమానా వేయడం జరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో ఏడుకొండల వెంకన్న స్వామి తక్షణం వీళ్ళకి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా కక్ష తీర్చుకుంటాడని చెప్పేసి భావిస్తున్నాం. చూస్తే కనుక ఇటీవల ప్రతి దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో వాటిని రోజులైతే పెంచుకుపోతున్నారు. అదేవిధంగా భక్తులను కూడా అసౌకర్యం కలిగించే పరిణామాలు. ఓవైపు లడ్డూ ప్రసాదం విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి హయాంలో జరిగిందంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు హిందువులకు చేసినట్టు న్యాయం ఏముందని భావిస్తున్నారు? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏమంటే ప్రజలు ఎక్కడా చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాదని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను అనే భావన ప్రజల్లో తెచ్చి హిందువులకి అన్యాయం చేస్తున్నాడనే ఉద్దేశంతోనే ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా దేవుడిని నమ్ముకొనే బతుకుతున్నాడు. పైన దేవుడు ఉన్నాడు,
కింద ప్రజలు ఉన్నారు, దేవుడే మనకు ఈ ప్రజలే మాకు దిక్కు అని చెప్తున్నాడు. కానీ పైన దేవుడు ఉన్నాడనే చెప్తున్నాడు. ఎప్పుడు నేను మోనార్కు అనలేదు. కానీ మీరు ఇప్పుడు ఈ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ ఈ తిరుపతి వెళ్ళడానికి అనర్హుడు, అక్కడ అతను సంతకం పెట్టకంటున్నాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు కూడా తిరుపతి వెళ్ళి వచ్చే పాదయాత్ర ప్రారంభించాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా దేవుడి మీద నమ్మకం ఉండబట్టి సక్రమంగా నా పాదయాత్ర జరిగిందని కాలినడకని మళ్ళీ తిరుపతి వెళ్ళి దేవుడిని నమస్కరించుకున్నాడు. అతను ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎప్పుడు కూడా దేవుడికి వస్త్రాలు సమర్పించడానికి అతను స్వయంగా వెళ్ళి దేవుడికి పట్టు వస్త్రాలు దైవభక్తితో పూజిస్తాడు. అటువంటి హిందువులకి కూడా హిందూ దేవాలయాలను కానీ ఎక్కడ కానీ అభివృద్ధి చేయడానికి జగన్మోహన్. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? మీకు ఎక్కడైనా సింహాచలంలో అప్పుడు జరిగింది, ఎక్కడ మీ టైంలో జరిగినవి ఏం జరుగుతున్నవి అవి ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి. హౌసింగు ఇస్తాము, నిర్మించేస్తాము, 2 లక్షల ఇల్లు 3 లక్షల ఇల్లు అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఒక ఇల్లు ఈ 2 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఏ ఊర్లు కానీ ఇచ్చారా? వాళ్ళు పునాదులు వేస్తే ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే జగన్ గారి టైంలో ఒకడు పేదోడు ఇల్లు కట్టుకోవాలా, నాకు పెళ్లి చేయాలా కొడుకేనంటే పునాది వేసేటప్పుడు హౌసింగ్ వాళ్ళు వెళ్ళి ఆ ఫోటో తీయండి, స్టేజ్ మీద ఫోటో తీసి వాళ్ళు పనిచేసి బిల్లు శాంక్షన్ అయిన తర్వాత బిల్లు ఇద్దామన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం కారణంగానే లడ్డూ ప్రసాదాన్ని మాత్రం ప్రసాదానికి వెళ్తున్నారు. ఇచ్చిన హామీలు ఇప్పుడు 50 సంవత్సరాలకు పైన, ఇప్పుడు 65 సంవత్సరాలు నిండి వాళ్ళు కూడా ఇప్పుడు పెన్షన్ ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలైంది. 50 సంవత్సరాలు మాట దేవుడు ఎరుగు, 65 సంవత్సరాలైన ముసలివాడికి కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రజల్లో ఈ చర్చ వచ్చింది. ఈ రైతు భరోసా పడడం లేదు, రైతులకు గిట్టుబాటు లేదు, ఎరువులు సకాలంలో అందడం లేదని ప్రజల్లో ప్రభుత్వం మీద ఎప్పుడు వ్యతిరేకత వచ్చిందో, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టు వీళ్ళకి వెళ్ళిందో దాని మీద డైవర్ట్ చేసి ప్రజల్ని ఈ వ్యతిరేక భావం నుంచి చేయడానికే హిందువులు మనోభావం చేసి వెంకటేశ్వర స్వామిని ప్రసాదాన్ని వాడుకోవడం ఈ కూటమి నేతల తగదని నేను చెప్తున్నాను. ప్రస్తుతం ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీని వినియోగం విషయంలో మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మాత్రం వినియోగిస్తుంది. ఈ అనితర సాధ్యం కాని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు మాత్రం ఈరోజు ఈ అంశాన్ని మాత్రం పదే చర్చించడం యావత్ ప్రపంచం కూడాను ఆంధ్రప్రదేశ్ వైపే చూసే విధంగా ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పరిపాలన సాగిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం మాత్రం ఆ 7 కొండల వెంకన్న స్వామి మంచి బుద్ధి కల్పించాలి, ఇప్పటికైనా ఈ అంశాన్ని మాత్రం పూర్తిగా వదిలి పాలనపై దృష్టి సాగించాలని వారు హితవు పలుకుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ లడ్డూ ప్రసాదం విషయంలో మరో వివాదం తెరపై తెస్తుందా, లేకపోతే ఇక్కడతో ఈ అంశాన్ని విడిచిపెడుతుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.